నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఓ బాలికను బెదిరించి అత్యాచారం చేసిన కానిస్టేబుల్ రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం కేసు వివరాలను ఏసీపీ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర బాబుతో కలిసి మీడియాకు వెల్లడించారు. 2020 బ్యాచ్ కి చెందిన ప్రదీప్ గతంలో పేట్ బహిష్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేశాడు. ప్రస్తుతం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు సమీపంలో ఉండే చర్చికి వెళ్లే క్రమంలో బాలిక పరిచయమైంది. క్రమంగా ఆమెను అతడు లోబరుచుకున్నాడు. వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. గతేడాది ప్రదీప్ మరో వివాహం చేసుకున్నాడు. బుధవారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని ఆయన పేర్కొన్నారు. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్బిఆర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినాడు. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోటో అట్లాంటిది ఉన్నాడు. అయినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని అది ఇంకా డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. ఇంకంతవరకు అది రాలేదు.